బుజ్జి ఇక్కడ నుంచి ఊరికే ఇక్కడ నుంచి నుంచి రావా అది తొందరగా కలవదా భయపడుతుంది కొంచెం అలా ఒక 1 అవర్ ఉన్నారంటే మళ్ళీ అలవాటు అయిపోతుంది. వెరీ గుడ్ దా నుంచి కవర్ తీసేదాన్ని కవర్ తీసేసి దా వీడియో తీసుకుంటారట తీసేసి కదా మళ్ళీ తాగిది వెళ్ళతే మాకు తాగినా పర్లేదు కవర్ ఒకటి తీసేయి. అది ఎవరికొన్నారో అది తాగలేదు, అది అలాగే ఉంది. ఉందమ్మా ఇక్కడ నుంచో నువ్వు దా రావా ఊరికే ఫోటో తీస్తుందా ఫోటో దిగి వచ్చేయి మళ్ళీ వచ్చి వెళ్ళిపోది ఇక్కడ నుంచి వెరీ గుడ్ ఫోటో దిగి చూడే చూసారండి. రమ్మ ఓరసి మేనక ఎవరంటే నా ఫ్రెండు దేవి అని ఉన్నారండి. 10-12 ఏళ్ళ నుంచి పరిచయం, అప్పటి నుంచి ప్రాణ స్నేహితులు అండి. అలాంటిది వాళ్ళ పాప అంటే మనవలు కూతురులే ముగ్గురు కూడా రంభ ఓరసి మేనకండి. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. నాకు ఒక పాపిమ్మలని చాలా ఇష్టపడతారండి అందరినీ కూడా. ఎవరికన్నా చిన్నపిల్ల వద్దు అంటే నాకు ఇవ్వండి, వాళ్ళు కూడా నేను డబ్బులు ఇస్తాను. ఓకేనండి సరేనా. వీళ్ళు చూడండి ముద్దుగుమ్మలు రంభ ఓరసి మేనకలు చక్కగా ఉన్నారు. ఈ పాప మాత్రం కొంచెం ఛాయ్ తక్కువ, ఏం పర్వాలేదు, కవర్ అయిపోతుంది మ్యారేజ్ అయినప్పుడు. ఇది పెద్ద పాప, ఇదేమో పుల్లి పాప అండి, చిన్ని పాప, చిట్టి పాప. చాలా నీకు ఇదండి. ఇలా ఆడపిల్లలు ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందండి, నొక్కుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం వల్లనే నాకు ఇష్టం అండి. అందుకని నేను చక్కగా ఒక వీడియో అడిగాను, పర్మిషన్ అడిగాను, తీసుకోండి అన్నారు. ఆవిడ ఎప్పుడు వచ్చినా రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేను వీడియో తీసుకుంటాను వచ్చిన వాళ్ళని. చాలా చాలా సంతోషం అండి. సరేనండి హాయ్ చెప్పండి. హాయ్. మా ఇంటికి వస్తారంటండి, ఉండరంట, చూసి వెళ్ళిపోతారంటండి. నేను పెంచుకుంటాను అన్నాను, అలా అయితే ఉండరంట, ఇంకా చూసి వెళ్ళిపోతారంటండి. సరేనా. హాయ్ బాయ్ నమస్తే. ఏం చదువుకుంటున్నావు చెప్పు, ఏం చదువుకుంటున్నావు? అబ్బో నువ్వేం చదువుకుంటున్నావు? అబ్బో చాలు, వెరీ గుడ్. బాగా చదువుకోండి, మంచి డాన్సర్లు అవ్వాలి, మంచి జాబ్. వెరీ గుడ్. నువ్వు రాదా? నాకు మళ్ళీ అడగడం రాదా? అనాలి, అమ్మ చెప్పారు కదా, చెప్పినట్టు కాపీ కొట్టాలా? పోలే రాదు. సరే ఓకే, సిగ్గుపడుతుంది. నువ్వు అంటావా? నీకు రాదా? నువ్వు చిన్నపిల్లలే. సరేనండి హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వీళ్ళు ఆదివారికి వెళ్తే వీళ్ళు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి జాబులు రావాలి, మంచి డాన్సర్లు అవ్వాలి, మంచి ఆర్టిస్టులు అవ్వాలి, నా కోరిక. తర్వాత రమ్మ ఇష్టం. సరేనా. హాయ్ బాయ్ నమస్తే. నువ్వు ఓ సాంగ్ వస్తే ఏదో ఒక పాట పాడు. నీకు రాదా? మరి పాడు, పాట పాడించక అందరూ చూస్తారు. ఆ పాప ఎవరు పాడారు? లక్ష్మి గారు. ఆ పాపలు ఎవరో నాకు ఫోన్ చేసి అడుగుతారు. ఏదో ఒకటి నీకు ఇష్టమైన పాట పాడు. ఏదో పాట పాడు, ఏదో పాడు. అలా అడిపించుకు మాకు కుదిరిగా కూర్చుని పాడు. చిన్నపిల్లలు కదండి, కుదురుతా మాట్లాడుతున్నారు. నువ్వు పడతావు. వెరీ గుడ్. ఇద్దరు చక్కగా పాడారండి. 100కు 100 మార్కులు ఇచ్చేసాను. వెరీ గుడ్. బాయ్ చెప్పండి. బాయ్ వెరీ గుడ్. చూశారు కదా, ఇది దేవి మనవలండి. నాకు చాలా ఇష్టమే. ఒక యూట్యూబ్ తీసుకుంటాను అంటే తీసుకోమన్నారు, నేను తీసుకున్నాను. చాలా చాలా సంతోషం ఉంది. ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఎక్కడైనా సరే ఆడపిల్ల ఉన్నదంటే ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుందండి. చాలామంది ఆడపిల్ల అంటే అమ్మో అంటారు, అలా అనకూడదు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అండి. ఇల్లు ఏ డ్రెస్ వేసినా ఏది వేసినా అందంగా ఉంటుంది. మగోడికి మనం ఏమి వేయలేమండి, ఈ ఒక గొలుసు తప్ప. మళ్ళీ ఆడపిల్లకి అన్ని పెట్టచ్చు, డ్రెస్సులు వచ్చిన డ్రెస్సులు వేసుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. అందులో చాలా చాలా ఇష్టం అండి. సరేనండి హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.